అధికారంలోకి రావడం, దాదాపుగా ఒక 4 రోజుల పాటు తెలుగుదేశం పాలనని మనం చూడడం జరిగింది. అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ప్రజలకు సంబంధించి పెన్షను 4,000 రూపాయలు పెంచుతాను, దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అమ్మఒడి, 20,000 రూపాయలు మత్స్యకార భరోసా, దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్లు, పిల్లలకి చదువుకున్నటువంటి 18 సంవత్సరాల నిండినటువంటి పిల్లలకి 1,500 నెలకి, రైతులకి 20,000 రూపాయలు, అనేక రకాలైనటువంటి ఈరోజు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా హామీలని నమ్మి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. పెన్షన్ విషయంలో ఈరోజు రేపు నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించాడు. ఆ తర్వాత మిగతా అన్ని కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకని ఇప్పుడే ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం అనేటువంటి మాట్లాడడం సమంజసం కాదు కాబట్టి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి మీద స్పష్టత వచ్చిన తర్వాత స్పందిస్తాం. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఈ రాష్ట్రంలో 40% ఓటింగ్ అవ్వడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 45% ఓటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచినటువంటి ఎన్నికల్లో అండగా నిలిచారో వాళ్ళకి అండగా నిలవడం, ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకునేటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయలేకపోతాయేమో తెలియదు కానీ ఎక్కడా కూడా నా కంఠంలో ఊపిరుండగా అన్యాయం మాత్రం జరగదు. అన్యాయాన్ని అన్ని విధాలా ఎదుర్కొంటాం. కాబట్టి అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ఎవరికైనా, ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే సహించేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పినా, మరలా చెప్తున్నా, మరలా చెప్తూనే ఉంటా. ఎవరైతే ఈరోజు అధికారం మతంతో కళ్ళు నెత్తికెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆస్తులని అకారణంగా ఈరోజు వాటి మీద దాడులు చేసి వాటిని ఏదైతే ధ్వంసం చేశారో, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల ఆస్తులు కావచ్చు, లేదా అభివృద్ధికి సంబంధించి ఆవిష్కరించినటువంటి శిలాఫలకాలు కావచ్చు, వీటన్నిటిని ఎవరైతే ధ్వంసం చేశారో మరలా ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మరలా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు ఎవరైతే ఈ ఆస్తులు ధ్వంసం చేశారో, ఎవరైతే శిలాఫలకాలను ధ్వంసం చేశారో, ఎవరైతే విగ్రహాలను కూల్చడానికి ప్రయత్నం చేశారో వాళ్లే తిరిగి వాటిని పునర్నిర్మించాల్సినటువంటి వాళ్ళ చేతుల మీదగానే. ఎవ్వడికి అధికారం శాశ్వతం కాదు, ఎవ్వడికి పదవులు శాశ్వతం కాదు. గడిచినటువంటి 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి అధికారం చేపట్టినటువంటి వాళ్ళు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయి 11 స్థానాలు సంపాదించినటువంటి వాళ్ళు. కాబట్టి అధికారం అనేటువంటిది ప్రజలు ఇస్తే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మరలా కూడా చెప్తున్నా, ఇంతవరకు గడిచినటువంటివన్నీ కూడా నమోదు చేశాం. ఎక్కడైతే, ఏ గ్రామంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఈరోజు ఎవరైతే కారకులైనారో ఆ వ్యక్తుల చేతి మీదనే దాన్ని భర్తీ చేయించేటువంటి పరిస్థితి రావడం జరుగుతుందో ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు అన్ని రకాలైనటువంటి ప్రజలకి అన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాం, అన్ని రకాల అభివృద్ధి చేశాం. ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ ప్రజలు ఆదరించకపోయి ఉండొచ్చు, దాని గురించి బాధపడటం లేదు కానీ సంతృప్తిగా జరిగిందా లేదా అనే దానికి 5 సంవత్సరాల కాలంలో ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాం. అభివృద్ధి విషయంలో రాజీ పడలేదు, ప్రజలకు అండదండలుగా నిలిచాం. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే ఈరోజు కొన్ని రకాలైనటువంటి దుష్ప్రచారాలు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి రాకపోయిండొచ్చు కానీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు, అందరం అందుబాటులో ఉంటాం. ఏదన్నా గతంలో ఉన్నటువంటి కార్యకర్తల విషయంలో కానీ మరొక విషయంలో కానీ అందరినీ కలుపుకొని పోతాం. కాబట్టి మేమేదో అధికారం ఉంటేనే ప్రజల్లో ఉండాలా, అధికారం లేకపోతే ప్రజల్లో లేకుండా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కాదు. గతంలో చూసాం, గతంలో పాలకులు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లో ఉన్నవారు, లేకపోతే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పత్తా లేకుండా పోయి 6 నెలల ముందు వచ్చి కనపడి ఓట్లు అడిగి వేయించుకున్నటువంటి వ్యక్తులు. ఆ విధంగా కాకుండా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి జిల్లా ప్రజల గురించి
అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయాన్ని తీర్పుగా ఎదుర్కొంటూ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నంత వరకు ప్రజాసేవలో నేనున్నంత వరకు ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఏమి జైళ్లు కానీ కేసులు కానీ కోర్టులు కానీ ఇవన్నీ ఏమీ కొత్త కాదు. కాబట్టి ఎవరికైనా ఏదన్నా అన్యాయం జరిగితే ధైర్యంగా ఎదుర్కొని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పేటువంటి విధంగా ప్రవర్తిస్తాం. ఈరోజు పోలీసులు అధికారులు మార్చుకోవడం, పోలీసు అధికారులు వేసుకోవడం ఏదో చేస్తామనేటువంటి భ్రమలో ఉన్నారు. నేను మీ అందరికీ పదే చెప్పేది, నేననేటువంటి వాడిని ఉన్నా, అవసరమైతే నేను మీతో పాటు ఉంటా. ఎవరు కూడా మీరందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు వేరు, నా కుటుంబం వేరు అన్నట్టుగా ఇప్పుడు అన్ని విధాలు చేస్తాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా వాటికి సంబంధించి మరలా చెప్తున్నా, న్యాయం చేయలేకపోతామేమో కానీ అన్యాయం మాత్రం జరగకుండా అన్ని విధాలు అండగా ఉండడం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలుపునిస్తున్నాను.